హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఏంటి కాకరకాయలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? చాలామందికి కాకరకాయ కర్రీ తినడం అంటే అస్సలు ఇష్టం ఉండదు కదండీ! ఇక మీదట ఆ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టేద్దాం. అదెలా అనుకుంటున్నారా? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కాకరకాయలని తీసుకొని వాటిని నీటిలో కడిగిన తరువాత దానికున్న తొక్కని చక్కగా పీల్ చేసేయండి. మొత్తం పీల్ చేయకండి. లైట్‌గా పీల్ చేయండి. తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. కొంచెం పసుపు అలానే కొంచెం ఉప్పు వేసుకోండి. ఈ పసుపు ఉప్పు వేయటం వలన ఏమవుతుందంటే కాకరకాయలో ఉన్న నీరు మొత్తము ఉప్పు పసుపులతో కలిసిపోయి చేదు మొత్తం బయటకు వచ్చేసిందనమాట. ఇదిగోండి మొత్తం వేసిన తర్వాత ఇలా టాస్ చేయండి. ఇలా టాస్ చేయటం వల్ల ఏమవుతుందంటే పసుపు ఉప్పు ముక్కలకి బాగా పడుతుందనమాట. వీటిని ఇలాగే ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేయాలండి. ఈ హాఫ్ అన్ అవర్లో ఏమవుతుందంటే పసుపు ఉప్పు ముక్కలతో కలిసిపోతుందనమాట. చూశారు కదా! హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి. చూశారు కదా! హాఫ్ అన్ అవర్ తర్వాత అందులో ఉన్న నీరు మొత్తం ఇలా కిందకి వడిచిపోయి ఉంటుందనమాట. ఇప్పుడు ఆ ముక్కల్ని తీసుకొని పిరికిటేలోకి తీసుకొని ఆ ముక్కల్ని ఇలా నొక్కాలండి. ఇలా నొక్కితే ఏమవుతుందంటే అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసిందనమాట. మిగతా ముక్కల్ని కూడా పిరికిట్లోకి తీసుకొని ఇలా నొక్కేయాలండి. చూశారు కదా! కాకరకాయలో ఉండే చేదు మొత్తాన్ని మనం ఇలా తీసేస్తున్నాము. ఇక మీదట మీరు కాకరకాయ కర్రీ చేసేటప్పుడు ఇలా ట్రై చేసి కాకరకాయ కర్రీ చేయండి. చేసి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్